చలి పెడుతుంటే జాకెట్లు వేసుకుని సాయంత్రం పూట ఎక్కడికి పోతున్నామా అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, ఐస్ క్రీమ్ తినడానికి. మా వారైతే అంటున్నారు, ఇంత చలి పెడుతుంటే ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా అనేసి. కానీ ఏం చేస్తాం, ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళు అట్లా ఉంటారు. షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మాలాంటి ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఒక 20 మంది దాకా లైన్ లో ఉన్నారు. షాప్ లోపల ఫుల్ అయిపోయి బయట వాక్వే వరకు నిలబడి ఉన్నారు. చలికాలం కూడా ఇట్లా లైన్ లో నిలబడి ఐస్ క్రీమ్ తింటున్నారంటే వాళ్ళ ఐస్ క్రీమ్ కు ఉన్న డిమాండ్ చూడండి. మాకు ముందు తెలియదు, మా కమ్యూనిటీలో ఒక అమెరికన్ అతనైతే ఈ ఐస్ ట్రై చేయండి బాగుంటది అని చెప్పిండు. ఇప్పుడు వచ్చి ట్రై చేస్తున్నాము, చాలా బాగా నచ్చింది. వాళ్ళ క్వాలిటీ గానీ, ఇంగ్రీడియంట్స్, ప్రైస్ అన్ని బెస్ట్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మంచిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడి ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. ఇంకా ఫుడ్ కలర్స్ వాడరు, న్యాచురల్ గా ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ చేస్తారు. దానికి తోడు ఎవ్రీ మంత్ కొన్ని సీజనల్ ఐస్ క్రీమ్స్ చేస్తారు. సో ఈ మంత్ రాస్బెర్రీ విత్ వైట్ చాక్లెట్ ఉంది. అదైతే నాకు మా వారికి ఫేవరెట్. రాస్బెర్రీ వైట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మనకు ఐక్యాలో అమ్ముతారు, చాలా బాగుంటది. మేమైతే వీళ్ళ ఐస్ క్రీమ్ రాస్బెర్రీ ఫ్లేవర్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో అదైతే ఈరోజు ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాము. మా అమ్మాయి మాత్రము ఫడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం అనుకుంటుంది. తనైతే ఈ మంత్ ఫస్ట్ నుంచి, ఫిబ్రవరి 1 నుంచి ఎదురు చూస్తుంది. కానీ నేనే వెదర్ బాగా చల్లగుంది కదా, వద్దు వద్దు అనేసి చెప్పి ఆపుతున్నా. గత 3 రోజుల నుంచి ఎండ వస్తుంది, ఇంకా ఇదే మంచి టైం అనేసి ఇంకా మా వారి వెంట పడ్డాము. ఐస్ క్రీమ్ తిందామా అనేసి. వీళ్ళైతే ఐస్ క్రీమ్ తో పాటు వాళ్ళ షాప్ లోగో ఇంకా షాప్ పేరు వేసేసి గార్మెంట్స్ అమ్ముతారు. అంటే టీ షర్ట్స్, జాకెట్స్, బీనీ క్యాప్స్, హ్యాట్స్ అవన్నీ అమ్ముతారు. వాటితో పాటు మనం ఇంకా మార్నింగ్ పూట షాప్కి వచ్చినాం అనుకోండి, ఐస్ క్రీమ్ తయారు చేసేది కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రీజర్ లో కనబడుతుంది కదా, 1 లీటర్, 1/2 లీటర్ క్వాంటిటీ ఐస్ క్రీమ్స్ కూడా మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తున్నాము. మేము అనుకున్నాయి రాస్బెర్రీ వైట్ చాక్లెట్ ఇంకా ఫడ్ చాక్లెట్. వీళ్ళు టేస్టింగ్ కోసం కూడా ఇస్తారు. ఏవైతే ఒక 2-3 ఫ్లేవర్స్ అనుకున్నాం అనుకోండి, వాటిని ట్రై చేయొచ్చు. దాంట్లో నుంచి మనకి ఇష్టమైనది ఏదన్నా ఒకటి పిక్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మేమైతే ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము. ఒకటేమో రాస్బెర్రీ వైట్ చాక్లెట్, ఇంకొకటేమో ఫడ్ చాక్లెట్. మా చిన్నోడు అయితే కుకీస్ అండ్ క్రీమ్ తీసుకున్నాడు. కుకీస్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయితే సీజనల్ కాదు, అది ఎప్పటికీ దొరుకుతుంది. వాడికేమో ఓరియో అంటే కుకీస్ అండ్ క్రీమ్ చాలా ఇష్టము. సరే అనేసి వాడికి మాత్రం కిడ్ స్కూప్ తీసుకున్నాము చిన్నది. మిగిలిన 2 అయితే 2 రెగ్యులర్ స్కూప్స్. 3 చాలా బాగున్నాయి. నాకైతే రాస్బెర్రీ విత్ వైట్ చాక్లెట్ నచ్చింది. మంచిగా ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఐస్ క్రీమ్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసిండ్రు, క్వాంటిటీ ఏమో తగ్గించిండ్రు. ఇన్ఫ్లేషన్ అయితే బాగా కనపడుతుంది. ముందుతో పోలిస్తే వీఆర్ పేయింగ్ మోర్ అండ్ గెటింగ్ లెస్. ఫైనల్ గా ఐస్ క్రీమ్ అయితే మొత్తం తినేసి ఇంటికైతే బయలుదేరినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆగండి, ఇంకొక చిన్న ముచ్చట ఏంటి అని అంటే, నేనైతే ఎప్పుడు ఈ మాలిమూన్ ఐస్ క్రీమ్ పేమెంట్ కోసం అయితే కాస్కోలో మనకి $40 పెడితే మనకి $50 వర్త్ కార్డ్స్ వస్తాయి. నేనైతే మోస్ట్లీ ఎప్పుడైనా కానీ ఈ కార్డ్స్ కొనుక్కొని పెట్టుకుంటా. అంటే మన $40 పెడితే మనకి $50 వర్త్ వస్తుంది. సో కంపల్సరీ ఈ కార్డులు కొనుక్కొని వీటితోటే పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తా. మీరు కూడా ఎవరైనా సియాటోలో ఉంటే తప్పకుండా ఈ కార్డ్స్ కాస్కోలో దొరుకుతాయి. ఇయర్ లాంగ్ అవైలబుల్ ఉంటాయి, కొనుక్కోండి. కొద్దిగా అయినా సేవ్ చేయొస్తుంది మనకి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు నా చిన్న ముచ్చట్లు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఏది